ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ పదవీకాలం 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారతదేశం యొక్క విజయవంతమైన ప్రచారాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది. అతని వ్యూహాత్మక నిర్ణయాలు, ముఖ్యంగా జట్టు కూర్పు మరియు ఆటగాడి పాత్రలకు సంబంధించి భారతదేశ విజయంలో కీలక పాత్ర పోషించాయి. భారత వన్డే జట్టుపై గౌతమ్ గంభీర్ ప్రభావం. గంభీర్ యొక్క కోచింగ్ ఫిలాసఫీ అనుకూలత మరియు వ్యూహాత్మక చతురతను నొక్కి చెప్పింది. విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాళ్లు అనుభవంతో పాటు ఒత్తిడిలో ఇన్నింగ్స్లను ఎంకరేజ్ చేయగలరని కొనియాడాడు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 84 పరుగులతో కోహ్లీ సాధించడం ఈ విధానానికి ఉదాహరణగా నిలిచింది. లక్ష్యాలను ఛేజింగ్ చేయడంలో అతని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కీలక ఎంపికలు. 4 స్పిన్నర్లను చేర్చడం. దుబాయ్లో స్పిన్ అనుకూల పరిస్థితులను ఊహించిన గంభీర్ మరియు సెలక్షన్ కమిటీ స్పిన్ భారీ దాడిని ఎంచుకున్నారు. ఈ జట్టులో 4 ఫ్రంట్ లైన్ స్పిన్నర్లు ఉన్నారు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ మరియు రవీంద్ర జడేజా. న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో వారి నిర్బంధ బౌలింగ్ ని 2-5-1 పరిమితం చేయడం ద్వారా ఈ వ్యూహం డివిడెండ్లను చెల్లించింది. హర్షిత్ రాణా ఎంపిక. వెన్ను గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా దూరంగా ఉండటంతో హర్షిత్ రాణా జట్టులోకి డ్రాఫ్ట్ అయ్యాడు. పరిమిత అంతర్జాతీయ అనుభవం ఉన్నప్పటికీ రాణా దేశీయ సర్క్యూట్లలో వాగ్దానం చేశాడు మరియు సంభావ్య ఆస్తిగా పరిగణించబడ్డాడు. అక్షర్ పటేల్ యొక్క బ్యాటింగ్ స్థానం యొక్క ప్రమోషన్. అక్షర్ పటేల్ యొక్క ఆల్రౌండ్ సామర్థ్యాలను గుర్తించి టీమ్ మేనేజ్మెంట్ అతని కొన్ని మ్యాచ్లలో బ్యాటింగ్ ఆర్డర్ను పెంచింది. ఈ చర్య మిడిల్ ఆర్డర్ను బలోపేతం చేయడం మరియు స్థిరత్వాన్ని అందించడం, మరింత దూకుడుగా ఉండే బ్యాట్స్మెన్లు తమ సహజమైన ఆటను ఆడేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. గణాంక ముఖ్యాంశాలు. స్పిన్ క్వార్టెట్ యొక్క ప్రదర్శన. టోర్నమెంట్ అంతటా చక్రవర్తి, యాదవ్, పటేల్ మరియు జడేజాల సంయుక్త ప్రయత్నాల ఫలితంగా స్థిరమైన పురోగతులు మరియు ప్రత్యర్థి జట్లపై ఒత్తిడిని కొనసాగించారు. వారి ఎకానమీ రేట్లు మరియు వికెట్ల సంఖ్య భారతదేశం యొక్క రక్షణ వ్యూహాలలో కీలకంగా ఉన్నాయి. హర్షిత్ రాణా యొక్క సహకారం. రాణా యొక్క అవకాశాలు పరిమితం అయినప్పటికీ అతని చేరిక పేస్ దానికి మరింత లోతును జోడించింది. వివిధ మ్యాచ్ పరిస్థితులలో జట్టుకు ఆచరణీయమైన ఎంపికలు ఉండేలా చూసింది. గంభీర్ యొక్క వ్యూహాత్మక దూరదృష్టి, ముఖ్యంగా జట్టు ఎంపిక మరియు ఆటగాళ్ల వినియోగంలో భారతదేశ ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో ప్రధానమైనది. వ్యక్తిగత ఆటగాళ్ల బలాన్ని ఉపయోగించుకోవడం మరియు మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా అతని సామర్థ్యం అతని ప్రభావవంతమైన కోచింగ్ పదవీకాలాన్ని నొక్కి చెబుతుంది.